ఈరోజు కడపలో కాజీపేటలో జరిగిన ఈ ఘటన అనేది సభ్య సమాజం ఎవరైనా కానీ ఖండిస్తారు. ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు సమాజంలో. సరైన పెంపకం లేకుండా పిల్లోళ్ళకి ఇలా వదిలేస్తే వీళ్ళు మృగాలు అవసరం లేదు, వీళ్ళే సమాజంలో మృగాల లెక్క తిరిగేసేసి వీళ్ళు ఆడపిల్లలకి ఇంత అమానుషంగా ఒక చదువుకుంటున్న పాప ఇంట్లో ఉన్న పాపను పోయేసి ఈ విధంగా ఆ పాపని హతమార్చడం అనేది ఎవరైనా కానీ ప్రాణమున్న ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బాధ్యులైన వాళ్ళని కఠినంగా చట్టపరంగా శిక్షించే దానికి ఆయన మాట్లాడారు. అలాగనే బాధిత కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పటిష్టంగా పోలీసు వ్యవస్థను కఠినపరచాల్సిన అవసరం ఉంది. చట్టాలను కూడా కఠినపరచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు తప్పించుకోపోకుండా చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మన ఆడపిల్లలను మనమే కాపాడుకోవాలా. మన ఆడపిల్లల భవిష్యత్తు కోసం మనమే చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం చాలా కఠినంగా ఈ చర్య మీద ముందుకెళ్తుంది. బాధితురాలి కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకుంటాము. చట్టపరంగా చర్యలు కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటాము.